నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఒక ఇంటర్ విద్యార్థిని పరీక్షా కేంద్రంలో పరీక్ష మధ్యలో అస్వస్థతకు గురైంది. 16 ఏళ్ల ఫస్ట్ ఇయర్ విద్యార్థిని పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే నొప్పులతో బాత్రూంకి వెళ్లింది. అనుమానం వచ్చిన మహిళా ఇన్విజిలేటర్ సిబ్బందితో కలిసి వెళ్లి చూడగా బాత్రూంలోనే విద్యార్థినికి గర్భస్రావం జరిగినట్లు గుర్తించారు. మృతదేహాన్ని బేసిన్లో కుక్కినట్లు సమాచారం. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా విద్యార్థిని 5 నెలల గర్భవతి అని తేలింది. తెలంగాణలోనే ఖమ్మం మొదటి స్థానం. ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీలో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 75.21% మంది రైతుల వివరాలు నమోదు చేసుకోగా వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని లక్ష్యంగా వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. వైద్యానికి సుస్థి. ఖమ్మం నగరంలో పెద్దాసుపత్రి ఆధునిక వైద్యంతో పేదలకు అండ నిలవాల్సింది. కానీ సర్వజన ఆసుపత్రి సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు అస్వస్థలే కనిపిస్తున్నాయి. దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రోగులు కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సత్తుపల్లి మండలం కొత్తూరులో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సముదాయానికి ఇందిరమ్మ రేవంత్ రెడ్డి కాలనీగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి. వైరాలో మత్స్య అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో లోపాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ, డీఎస్పీ నేతృత్వంలో దాడులు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ రమేష్ సూచించారు. వైరాలో భూమి పూజ. ఖమ్మం జిల్లా వైరా పట్టణం గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి పాల్గొన్నారు. ఎంఈఓపై అదనపు కలెక్టర్ ఆగ్రహం. ముదిగొండ మండలం రాఘవాపురంలోని భవిత కేంద్రం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ పి శ్రీజ ఉపాధ్యాయుల హాజరు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ పై ఆరా తీయగా నిధుల వినియోగంపై ఎంఈఓ రమణయ్య సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిధుల వినియోగం హెచ్ఎంలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 9 కేసులు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ప్లాట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి ఆక్రమణలకు పాల్పడిన వారిపై 9 కేసులు నమోదు చేయాలని సిఐ భానుప్రకాష్ తెలిపారు. నిందితులు కృష్ణ, ఎర్రబాబు, లింగరాజు, లింగయ్య, లింగస్వామి, రామచంద్రయ్య, వెంకన్న, బాబురావు, వీరన్న, కృష్ణ, శ్రీను, చలం, చంద్రమోహన్, లక్ష్మణాచారి, ముత్తయ్య, రాములు, ఎర్రయ్యలను నిందితులుగా గుర్తించారు. 46 మందికి నోటీసులు జారీ. ఖమ్మం జిల్లా పలువురు ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రత్యక్ష పర్యవేక్షణ హాజరుపై దృష్టి సారించగా 46 మంది ఉపాధ్యాయులు ఓడీగా అప్డేట్ చేయగా మరో 32 మంది ఎఫ్ఆర్ఎస్ నమోదు చేసుకోలేదని తేలింది. ఈ నేపథ్యంలో 46 మంది ఉపాధ్యాయులకు డీఈఓ చైతన్యజేని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ట్రాక్టర్ బోల్తా. పాల్వంచ పట్టణం పరిధిలో నవభారత్ స్కూల్ వద్ద జమాయిల్ లోడ్తో సారపాక నుంచి వెళుతున్న ట్రాక్టర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్కు గాయాలు కాగా స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దిశ కమిటీ సమావేశం. ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దిశ కమిటీ చైర్మన్గా అర్హులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా అమలు చేయాలని సూచించారు. ఉపాధి హామీ, వికసిత్ భారత్, జీ పథకం మార్గదర్శకాలను ప్రజాప్రతినిధులకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. చుట్టూ సరిహద్దులు. భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు ఈ భూములకు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించారు. హద్దులు నిర్ధారించి ఈ చర్యల ద్వారా భూముల్లోకి అనధికారిక ప్రవేశాన్ని నిరోధించమన్నారు.